పాలకొల్లులో రొయ్య రైతులు యుద్ధభేరి మోగించారు. దానిసేగా భీమవరాన్ని తాకింది. రానున్న రోజుల్లో ఉభయ గోదావరి జిల్లాలంతటా ఆక్వా రైతులు క్రాప్ హాలిడేను ప్రకటించడం ఖాయమని అంటున్నారు రైతు సంఘాల నేతలు. కరోనా మహమ్మారి విలయతాండవం చేసిన సంక్షోభ సమయంలోనూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతులను ఆదుకుంటే నేటి పాలకులు రైతుల సంక్షేమాన్ని విస్మరిస్తున్నారని ఆక్వా రైతులు ఆరోపిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం కూటమి ప్రభుత్వం కంటితుడుపు చర్యలేవో చేపట్టినా అవి రైతులను ఆదుకోలేదని వారంటున్నారు. పాలకొల్లు నియోజకవర్గం యలమంచిలి మండలం సిరగాలపల్లిలో తాము క్రాప్ హాలిడే ప్రకటించినట్లు ఇద్దరు రైతులు తమ చెరువుల వద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ గ్రామంలో 110 ఎకరాల్లో ఆక్వా సాగవుతుండగా దాదాపు 100 ఎకరాల్లో క్రాప్ హాలిడే పాటిస్తున్నట్టు రైతులు ప్రకటించారు. సమీపంలోనే ఉన్న పాలకొల్లు మండలం చందపర్రు గ్రామంలోనూ రైతులు క్రాప్ హాలిడే ప్రకటించారు. క్రాప్ హాలిడే ఉద్యమానికి పొరుగు జిల్లాల నుంచి మద్దతు పెరుగుతోంది. తాము సైతం క్రాప్ హాలిడే వైపు అడుగులు వేస్తామని భీమవరం నియోజకవర్గ రైతులు సైతం స్పష్టం చేశారు. భీమవరం నియోజకవర్గానికి సంబంధించి వీరవాసరం మండలంలో ప్రస్తుతం మనం ఇక్కడ ఉన్నటువంటి ఆక్వా రైతులు కూడా ఉన్నారు. వీరితో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. సార్ చెప్పండి, అసలు ప్రధానంగా ఆక్వాకి సంబంధించి చూస్తుంటారు, ఈ 2-3 రోజులకు సంబంధించి ఇప్పటికే సమావేశాలు కూడా ఏర్పాటు చేశారు. మీరు ప్రభుత్వానికి కూడా మీ సమస్యలు తీసుకెళ్లారు, వారి దృష్టికి కూడా. ఎలా ఉంది పరిస్థితి? అసలు ఇప్పటికీ టారిఫ్ సుంకాలు కొంత విరామం వచ్చిన తర్వాత మీ పరిస్థితి ఎలా ఉంది? అసలు ఏంటి? రైతు ప్రాసెసింగ్ ప్లాంట్లు ఏమంటారు, 100 కౌంట్ బేసిక్ అంటారు. అసలు 100 కౌంట్ పెడితే లాస్ వస్తుంది, లాభం వస్తుంది రైతుకి. పక్కాగా లాస్ వస్తుంది. 100 కౌంట్ బేసిక్ అన్నది పక్కాగా తప్పు. గవర్నమెంట్కి కానీ ప్రాసెసింగ్ ప్లాంట్ వాళ్ళకి నా విన్నపం, నా నమస్కారాలు కూడా చెప్పుకుంటున్నాం. 100 కౌంట్ బేసిక్ అన్నది కరెక్ట్ కాదు. 60-40 కౌంట్ బేసిక్, ఆ 2 కౌంట్లు బేసిక్ చేస్తే రైతు సేవ్ అవుతాడు. 100 కౌంట్ బేసిక్ చంద్రబాబు నాయుడు గారు ఏదో ప్రెషర్ ఇచ్చారని, లేదా గవర్నమెంట్ ఇబ్బంది పెడుతుందని 100 కౌంట్ బేసిక్ ఇచ్చి 60 కౌంట్ 40 కౌంట్ కింద కొట్టేస్తారు. 60 కౌంట్ 400 ఉండేది, వేళ 345. అంటే గవర్నమెంట్ పెట్టారు 40 కౌంట్. అది అంటే 100 కౌంట్ ఇస్తున్నారు. 100 కౌంట్ వేళ 230 రూపాయలు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా కరోనా వంటి సంక్షోభ సమయంలోనూ రైతులను ఆదుకున్నారని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని రైతులు అంటున్నారు. గతంలో ఓ ఎఫ్టీఓ కరోనా టైంలోనే ఆ రోజునే ఓ ఎఫ్టీఓ ఓ ఎంఆర్ఓ రైతుకి కరోనా టైంలో సరుకులు వెళ్ళలేని పరిస్థితుల్లో, చాలా గడ్డు పరిస్థితుల్లో ఆనాడు ప్రభుత్వం అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా అక్కడ మరి ఎంఆర్ఓల ద్వారా ఎఫ్టీఓల ద్వారా అక్కడ అబ్జర్వేషన్ చేసి అక్కడ పెట్టించి వీళ్ళందరి దగ్గర నుంచి, రైతుల దగ్గర నుంచి సరుకు కొనిపించే పరిస్థితి మనం అందరం కూడా ఈ రాష్ట్రంలో ఉన్న ఆక్వా రైతు అందరూ కూడా చూడటం జరిగింది. మరి ఆ పరిస్థితి ఇక్కడ ఎక్కడుంది? అసలు ఎక్కడైనా ఎంఆర్ఓ కానీ ఒక ఎఫ్టీఓ కానీ ఎవరైనా ఏమన్నా ఇక్కడ చర్య తీసుకోవడం కానీ, ప్రభుత్వంలో అధికారులు భాగస్వామ్యం అవ్వటం కానీ ఎక్కడైనా ఉందా? ఫిషరీస్ ఎక్కడా ఇదేమీ లేదు. మత్స్యశాఖ కానీ ఏమీ, దీని వల్ల ఏ ఒక్కటి రైతుకి లబ్ధి జరిగేది ఏమీ లేదు. దీనికి ఈ రోజున ఏదండి, 10 నెలల కాలం నాడు 10 నెలల ముందు రూపాయికి అందరికీ ఆక్వా జోను, నాన్ ఆక్వా జోన్ అని చెప్పి రూపాయన్నరకి కరెంట్ ఇస్తూ ఉన్నారు. ఈ రోజున ఎక్కడ ఇచ్చారండి? ఎక్కడా లేదు రూపాయన్నర కరెంట్ అన్నది. ఏ జోన్లు లేదు సరికదా. టారిఫ్ అని, లేకపోతే ట్రూ ఛార్జెస్ అని, ఓవర్లోడ్ అని లక్షలు మరి రైతు దగ్గర మరి ఇది చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితి 10,000 విద్యుత్ కనెక్షన్లకే రూపాయన్నరకే కరెంట్ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. 100 కౌంట్ రొయ్యలకు కిలోకి 200 రూపాయలకు మాత్రమే చెల్లిస్తున్నారు. దీన్ని 270కి పెంచాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా దాణా ధరలు కిలోకి 20 నుంచి 25 రూపాయల దాకా తగ్గించాలని రైతులు కోరుతున్నారు. ప్రభుత్వం చొరవతో వ్యాపారులు కేవలం 4 రూపాయలు మాత్రమే తగ్గించారు. ఈ నేపథ్యంలో కూలీలకు జీతాలు ఇవ్వలేక వారిని పనుల నుంచి తప్పించి తామే రొయ్యల చెరువుల వద్ద కష్టపడాల్సి వస్తోందని పెద్ద రైతులు అంటున్నారు. రైతు గురించి చెప్పేది ఏముందంటే, రైతు గురించి అలా పట్టించి ఉండేవాడే లేడు. నేను చెప్పేది ఉన్నారా, ఈ సంక్షోభంలో పడిన తర్వాత నేను 15 ఎకరాలు చేస్తున్నాను. జీతాలు ఇవ్వలేక, కరెంటు బిల్లులు కట్టలేక, ఇవాళ జీతకాలు కూడా మార్పించేసి ప్రమాణ పూర్తిగా చేస్తున్నాడు. జీతకాలు కూడా మార్పించేసి మా సొంతంగా మేమే మేత వేసుకుండి, మేమే ఫ్యాన్లు వేసుకుండి, ఈ పరిస్థితి ఏ రైతు కూడా రాకూడదండి. ఈవేళ మే నెల ఎండలో కూడా ఇంట్లో పడుకోకుండా చెరుగట్టు నేడవలసి వస్తుందండి వీళ్ళు చేసిన పనికి. ఈ పట్టుతోటి ఇవ్వకుండా మీటింగ్ వేస్తామంటున్నారు. వేసి క్రాప్ హాలిడే, ఫుల్ క్రాప్ హాలిడే ప్రకటిద్దామని మేము కోరుకుంటున్నాం. అనవసరం ఇంకెందుకు? ఇవాళ రైతు ఫీడేసుకునే పరిస్థితికి వచ్చామండి. ఇవాళ రైతు ఫీడేసుకునే పరిస్థితికి వచ్చాం. ఏంటి కర్మ ఏంటి మాకు? ట్యాక్స్లా ఇవాళ ప్రభుత్వానికి రాబడి అంటూ ఉన్నదంటే ఆక్వా మీద.
విదేశీ మార్గదర్శకం కదండి. దాని మా మీద బతుకుతూ ఉన్నారు. మమ్మల్ని రైతుని చూడకపోతే ఇంకా మేము చేసేది ఏముందండి. మా తులసిరాంబాబు గారి ఆధ్వర్యంలో మీటింగ్ వేసి ఫుల్ క్రాప్ హాలిడే ప్రకటిద్దాం. ఇంక మా వల్ల అవ్వదు ఇంకా అదండి. ఎందుకంటే ఇంకా నిర్ణయించుకుంటే ఏంటన్నది అప్పుడు డిసైడ్ చేస్తాం. అదండి రైతు మేత వేసుకునే పరిస్థితికి వచ్చేవాడి ఇవాళ. అది కూడా ప్రభుత్వం ఆలోచించాలి. అది చూడొచ్చు క్షేత్రస్థాయిలో కూడా వీరంతా కూడా ఒకటే స్పష్టంగా కనపడుతుంది. వీరంతా కూడా ఒకటే స్పష్టం చేస్తున్నారు. తామంతా కూడా చూస్తే కనుక గతంలో చూస్తే కనుక కోవిడ్ నుంచి సమయం నుంచి కూడా తుమ్ముగా ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాము. అలాంటి తరుణంలో కూడా ఉన్నటువంటి పాలకులు ఎవరైతే ఉన్నారో పాలకులు కూడా 100 కౌంట్ను కూడా బేసిక్గా తీసుకుంటున్నారు. 100 కౌంట్ కాకుండా కూడా ఏదైతే 60 కానీ 40 కానీ కౌంట్లకు సంబంధించి బేసిక్గా తీసుకుని తమకు సంబంధించి ఆదుకోవాలని చెబుతున్నారు. మరోవైపు చూస్తే కనుక ఒకవైపు పాలకులకు సంబంధించినటువంటి నియోజకవర్గంలో ఇప్పటికే క్రాప్ హాలిడే ప్రకటించారు. మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి క్షేత్రస్థాయిలో వీరవాసనకు సంబంధించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి భీమవరం సంబంధించిన నియోజకవర్గంలో కూడా తామంతా కూడా క్రాప్ హాలిడే తీసుకొని అడుగులు వేస్తామని చెప్తున్నారు. పాలకుల నుంచి కానీ ఇప్పటి వరకు కూడా ఏదైతే సిండికేట్గా మారిపోయారో ఫీడ్కి సంబంధించినటువంటి సీడ్కి సంబంధించిన వారు ఎవరైతే ఎక్స్పోర్టర్స్ కానీ వీళ్ళగా సిండికేట్గా మారిపోయారో రైతుకి సంబంధించి కూడా దోచుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో కూడా అన్నదాతలకు సంబంధించి ఒకవైపు చూస్తే కనుక టారిఫ్ల పేరుతో కానీ మరోవైపు కరెంటు సబ్సిడీలు ఇవ్వక మరోవైపు క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి రైతులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కూడా కనబడుతుంది. విష్ణు కుమార్ రాజు, సాక్షి టీవీ, భీమవరం నియోజకవర్గం.